వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలని ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడి. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం. హాజరైన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చ. పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చిన రాజ్నాథ్. మూడు పిల్లలు కుంగితే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్ట అన్న కేటీఆర్. ఆకలి కేకల తెలంగాణ కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారిందని వెల్లడి. అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెరలేపారన్న మంత్రి పొన్నం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తాము ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు తమకు ఓటు వేసి అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలలో భాగంగా మరో 2 మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలను ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతామన్నారు. పేదవారి ఇళ్లలో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో 2 హామీలను నెరవేర్చామని, ఇప్పుడు మరో 2 హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే వెనకడుగు వేయదన్నారు. తాము ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని ఎప్పుడూ విస్మరించలేదన్నారు. అర్హులైన వారందరికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ 9, 2023 నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ 2 పథకాలను అమలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. వాస్తవంగా మీకు అందరికి తెలుసు, చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కానీ నిన్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము, పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ అధికారులు, హైదరాబాద్ మేయర్తో సహా చాలా మంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీర్చడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు సిలిండర్ గ్యాస్ పొయ్యి సిలిండర్ ధర 400 రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీర్చాలని ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చి
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. అయోధ్య రామమందిరం విషయంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరును విమర్శించారు. హుజనాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహిత యాత్రకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకొడుతున్నారు. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు, రాముడు పక్క పెట్టు, అన్ని పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీ విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్ 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు? 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాన్నారు. 6 గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీని అవమానపరిచేట మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు. అయినప్పుడు కూడా అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు పక్క 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాబోతున్నది, మళ్లీ చెప్తున్నా. దానికంటే ముందు ఈ 6 గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్చారా? మళ్ళీ ఏదో 500 గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఈ 2 హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు. 2 హామీలు ఇచ్చి బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు. ఇలా 200 రోజులు కానీ 100 రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు. నీ అహంకారము, నీ ఉరుకులాట, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. 100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు. నేను సవాల్ చేస్తున్నా, చెప్తున్నా. సరే, ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసి సిద్ధమా చెప్పు. ఇదే నువ్వు చెప్తున్న వాదన చెప్తున్నా, తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో, నేను దాని మీదనే మాట్లాడతా. నేను రాముడి మాట అన్ని మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. మద్దతు సిద్ధమా చెప్పు. నేను మాట్లాడిన తప్పు నువ్వు భావిస్తే, ఏదో చిత్రీకరించి నువ్వు క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే, నువ్వు దానికి కట్టుబడి ఉంటే, నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. నేను సిద్ధం దానికి. నువ్వు తీసుకుంటావా? నువ్వు 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? పార్లమెంట్ ఎన్నికల్లో, కరీంనగర్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? ఈడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు. మరి ఇంకా మాట్లాడదు. నీ జోలికి రాలే నేను. నువ్వంటే ఒక గౌరవం ఉండే, ఒక ప్రేమ ఉండే, కానీ దాన్ని పిరికితనంగా తీసుకుంటున్నట్టు. నువ్వు మేము పిరుకోవడం కాదు. నాకు 100 కేసులున్నాయి. 2 సార్లు జైలుపోయినా. ఇక్కడ మా కార్యకర్తలు అందరు జైలుపోయారు. అందరి మీద కేసులున్నాయి. మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వివరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారో త్వరలో తిరగబడతారు. అతి త్వరలో, అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉస్నాబాద్ ప్రశాంతంగా ఉన్నది. మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర తీసుకుంటున్నాం. వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి, ఒక అలజడి సృష్టించి, రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉస్నాబాద్ ప్రశాంతం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏడవనే కదే ఉంటది. అయోధ్య రాముడి జన్మపై బీజేపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి సంజయ్ స్పష్టం చేయగా, దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీగా ఏం చేశావో చెప్పి యాత్ర చేయాలని తాను అన్నట్లు తెలిపారు. రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి, నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి, నేను సభ్య సమాజాన్ని కొడతామయ్యాల. జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరు తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే
అతను మాట్లాడిన మాట తల్లికి జన్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు. మేమెవరూ అడ్డుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు. అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే, తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా కానీ మీరు ఇటువంటి నాయకుడికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నారు కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయ్యాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా, ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన 5 నెలల్లో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతే అనే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో, నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్, జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డపడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడమని నీతో చెప్తాను. ఆకలి కేకల తెలంగాణ కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మార్చి 1 నుంచి మేడిగడ్డకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ మాత్రమే కాదన్నారు. మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలియక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్. కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. అన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు. అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా? దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా? 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం ఫలితం కాదా? నీళ్లు రాకుండానే, పంటలు వండకుండానే భూముల ధరలు పెరిగిపోయినాయా? ఇది తెలంగాణ రైతులకు తెలియదా? ఆలోచించమని కోరుతా ఉన్నా. కానీ ఇన్ని తప్పుడు లెక్కలు చెప్పినా కాళేశ్వరంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే దాని ప్రకారం కూడా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పారు. ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిని
ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లో 2-3 పియర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి. కానీ ఇదేం మొదటిసారి కాదండి, ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది, ఏదేదో మొదటిసారి జరిగింది కాదు. ఆనాడు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన పరిస్థితి 1950వ దశకంలో. 2006-7 ప్రాంతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి మరి పునాది రాయి వేస్తే ఆ రోజు సంవత్సరం తిరగకుండానే 2 సార్లు కొట్టుకుపోయింది, ఒకసారి కాదు, గుండ్లవాగు ప్రాజెక్టు. ఇది వాస్తవం కాదా? ఆ రోజు ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు అప్పుడు ఓడిపోయి ఉన్నారు, శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. వారు వరంగల్ నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు దాకా గోవిందరావుపేట దాకా పాదయాత్ర చేసి ధర్నాలు చేసి నాన్న రాద్ధాంతం చేసిన మాట వాస్తవం కాదా? ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా? ఇదేమన్నా కొత్త? మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం, శాసనసభలో కోరాము, ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విచారణ జరిపించండి. బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, ఇంకేదో కమిటీ అన్నారు, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి, తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. హైయెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ సీజన్లో, దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. మరి తర్వాత మెయింటెనెన్స్ లోపించడమో ఇంకోటో దేనివల్లనో మొత్తానికైతే నష్టం జరిగింది. అదేంటో విచారణలో తేలుతుంది, ఎందువల్ల జరిగింది అనేది విచారణలో తేలుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, రాజకీయ వైరుధ్యాలు రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు మనందరికీ, రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది, మీరు దయచేసి వెంటనే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి, చేసి మరి మరమ్మతులు చేయండి. వీలైనంత త్వరగా అన్ని పంపులు చాలు చేయలేకపోతే కనీసం ఒక పంపన్న చాలు చేయండి, వెంటనే రిపేర్ చేసి ఒక పంపన్న స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి రాబోయే మరి మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఇరిగేషన్ అధికారులు కూడా మరి రైతులకు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ ఏప్రిల్ మాసంలో, మే మాసంలో, జూన్ మాసంలో మంచినీళ్ళకే గోస ఉంటుంది, మీకేడికెళ్ళి నీళ్ళు ఇస్తాం, మీ పంటలకి నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్తా ఉన్నారంట. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి, గొడవ చేయండి, మమ్మల్ని బదనాం చేయండి, మా మీద కోపం ఉంటే తీర్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి, మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి. చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు, ఇంకా పవర్ పాయింట్లు, ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విజయవాడలో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేశారు. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చ జరిగింది. రాజధాని అంశంపై ఓ నాయకుడు అడిగిన ప్రశ్నకు రాజ్నాథ్ స్పందించారు. ఏపీ రాజధాని అమరావతినని మనం తీర్మానం చేశామని స్పష్టం చేశారు. అంతేకాదు ఏపీలో పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ మూడోసారి కూడా దేశంలో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. स्वीकार किया मेरे बहनों भाइयों, और ऐसा सिस्टम बना दिया, जनधन योजना, आधार और मोबाइल के माध्यम से जैम की ऐसी ट्रिनिटी बना दी कि आज दिल्ली के बैंक से 100 पैसा चलता है तो 100 का 100 पैसा लोगों की जेबों में पहुंचता है, एक पैसा भी भ्रष्टाचार की भेंट नहीं चढ़ने पाता है। तो भ्रष्टाचार केवल भाषण देकर समाप्त नहीं किया जा सकता, भ्रष्टाचार को यदि समाप्त करना है तो सिस्टम में चेंजेज लाने पड़ेंगे. మిత్రులారా, ఈ దేశంలో అన్నిటికన్నా పెద్ద వ్యాధి ఏదన్నా ఉందంటే అది అవినీతి. ఈ దేశంలో అవినీతి పెచ్చి పెరిగిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు. గతంలో ఆనాడు ఈ దేశానికి ప్రధానిగా ఉంటున్న రాజీవ్ గాంధీ గారు స్వయంగా తను ఒప్పుకున్నారు, నేను ఢిల్లీ నుంచి 100 పైసలు పంపిస్తే ఆ లబ్ధిదారికి చేరేసరికి 14 పైసలు మాత్రమే జరుగుతుంది, 86 పైసలు అవినీతి పరుల జేబుల్లోకి వెళ్తుందని వారు నిస్సహాయతను ప్రకటించారు. నేను వారు విమర్శించట్లేదు, కానీ వారి నిస్సహాయతను మాత్రం అర్థం చేసుకున్నాను. తర్వాత ఇవాళ ఎటువంటి నాయకత్వం ఈ దేశంలో ఉందంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ అవినీతి నిర్మూలనకు సవాల్గా స్వీకరించారు. అందుకని ఆధార్ని తీసుకొచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏ పథకాల లబ్ధి అయితే లబ్ధిదారుకు చేరాలనో వాళ్ళకు ఢిల్లీ నుంచి పంపిస్తే 100కు 100 పైసలు ఇవాళ వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్న విషయాన్ని తెలియాలి.
మిత్రులారా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేవలం ప్రసంగాల వల్ల ఈ అవినీతి నిర్మూలన జరగదు. అవినీతి నిర్మూలన జరగాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఈ దేశంలో అతి अमलापुरम गया और अन्य जिलों के किसानों और पैडी फार्मर से मिलने गया था. मित्रुलारा, यूपीए समय मत्स्यकार रंगानिकी కూడా ప్రత్యేకంగా जाकर आंध्र प्रदेश के लोगों को बतला देना कि जिस दिन आंध्र प्रदेश पे हमारी सरकार बन जाएगी, हमारी सरकार इस पोलवरम प्रोजेक्ट को स्वयं प्रधानमंत्री ने कहा मैं स्वयं अपने हाथों में ले लूंगा और इस पोलवरम प्रोजेक्ट को मैं पूरा कराऊंगा. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము చెప్పిన హామీలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. మహాలక్ష్మి గృహజ్యోతి పథకాల ప్రారంభం సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిందన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. మన దేశంలో కొన్నేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెరిగిన ధరల నుంచి సామాన్యులకు మహిళలకు ఊరట ఇచ్చేందుకు గృహజ్యోతి పథకాన్ని ప్రకటించినట్లు తెలిపారు. 500 రూపాయలకే సిలిండర్ ద్వారా రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. 6 గ్యారంటీల్లో భాగంగా మేము ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపల ఉచితంగా కరెంటు పొందేటువంటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్ని ప్రకటించింది. 6 గ్యారంటీల ప్రకటన ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి గ్యారంటీల్ని ప్రకటించింది. కానీ ఆ గ్యారంటీల్ని తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచనల్లో ఈ రాష్ట్రం వైపే దేశం అంతా చూస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు, ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి వెస్టర్న్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి కనబరిచారు. తెలంగాణలో మెడికల్ రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వారికి తెలిపారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్లలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ స్కిల్ క్యాపిటల్ గా మారబోతోందని తెలిపారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఫార్మా కంపెనీలకు సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి చేసిన చేపల పులుసు వ్యాఖ్యలపై ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించిన రోజా ఆయన యాక్సిడెంట్ సీఎం అని, ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రోజా చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. రోజా డైమండ్ రాణి అని, ఆమెకు ఈసారి సీటు వస్తుందో రాదో డౌట్ అంటూ విమర్శలు చేశారు బండ్ల గణేష్. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ 10 ఏళ్ల తర్వాత మీరు రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు.
భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు నీ స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ ఇప్పటికే మంగళయాన్ చంద్రయాన్ 3 విజయాలతో అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ ఖ్యాతి ఇనుమడించింది. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్ గగన్యాన్ కు సిద్ధమైంది. భారత్ కు ఇది తొలి మానవ సహిత రోదసీ యాత్ర. ఇంతటి ప్రతిష్టాపన గగన్యాన్ యాత్రలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే భారత వ్యోమయానాల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాష్ ను శుక్లా గగన్ అండ్ స్పేస్ కాప్టర్ ద్వారా దూరదర్శిలోకి వెళ్లనున్నారని మోదీ తెలిపారు. ఇవి 4 పేర్లు కాదు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులని అభివర్ణించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ 4 వ్యోమగాములను పరిచయం చేశారు. 40 ఏళ్ల కిందట రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లగా మళ్లీ 4 భారతీయులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారని, అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదేనని స్పష్టం చేశారు. भारत वो पहला देश बना जिसने चंद्रमा के साउथ पोल पर तिरंगा फहराया। आज शिव शक्ति पॉइंट पूरी दुनिया को भारत के सामर्थ्य से परिचित करा रहा है। अब विक्रम साराभाई स्पेस सेंटर में हम सभी एक और ऐतिहासिक सफर के साक्षी बन रहे हैं। अब से कुछ देर पहले देश पहली बार अपने 4 गगनयान यात्रियों से परिचित हुआ। ये सिर्फ 4 नाम और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली 4 शक्तियां हैं। चालीस वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है, काउंट डाउन भी हमारा है और रॉकेट भी हमारा है। मुझे खुशी है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సచివాలయంలో గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలని ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడి. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం. హాజరైన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చ. పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చిన రాజ్నాథ్. మూడు పిల్లలు కుంగితే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయినట్టానన్న కేటీఆర్. ఆకలి కేకల తెలంగాణ కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారిందని వెల్లడి. అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెరలేపారన్న మంత్రి పొన్నం.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.